హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే నేను గేదెల కాడికి వచ్చినా. నిన్న సంగారెడ్డి మార్కెట్కి పోయారన్న మా ఫ్రెండ్స్ వాళ్ళు. ఒక 4 గేదెలు కావాలని చెప్పినాం కదా. మొన్న రీసెంట్గా ఇలాగ నేను వీడియో చేసిన కదా, 2 గేదెలు తీసుకుందామని. కానీ వాళ్ళు 2 కాదు, మంచి తక్కువ దొరికితే మనం 4 తీసుకుందాం అన్నట్టు సంగారెడ్డి మార్కెట్కి పోయారు. కానీ మార్కెట్లో రేట్లు చూసి సప్పుడుగా వచ్చిరన్న. అసలు గేదెలకు మాత్రం చాలా రేట్లు పెరిగినాయి. మరి దేనివల్ల ఏంది అని అయితే తెలియదు. నాకు తెలిసిన రీజన్ అయితే ఎవరు దూడపిల్లలు పెంచకపోవడం వల్లనే ఇట్లా అవుతుందని అయితే నేను అనుకుంటున్నా. ఇంకోటి గేదెలు కట్టకపోవడం అన్న. గేదెలు కట్టక ఏమవుతున్నాయంటే చాలా వరకు డైరీలు లాస్ అవుతున్నాయి. ఇంకా ఏంటంటే ఎవరు ఇట్లా మంచి గేదెలను పెంచుతలేరు. అందరు ఏం చేస్తారంటే ఊరి గేదెలు ఇప్పుడు ఒకప్పుడు ఎట్లుండంటే ఊర్లల్లో ప్రతి ఇంటికి ఒక గేదె ఉంటుండన్న. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇది ఒక ఎట్లా అంటే డైరీ బర్రెలది ఎట్లా అయిపోయిందని అంటే ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఎవరు చూడు డైరీ ఫామ్ పెడుతున్నా అంటే ఒక బిజినెస్ అయిపోయింది. ఇది మొత్తానికి ఒక దందా. ఇక దానివల్ల ఇట్లా రేట్లు పెరిగిపోతున్నాయి అన్న. ప్రతి వాళ్ళు డైరీ ఫామ్ పెడదాం అని చెప్పి బర్రెలను పెడుతురు. అందులో కట్టగానో ఏదో ప్రాబ్లం వల్ల కొంచెం అమ్మేయడం అట్లా అయినాయి. బాగానే బర్రెలు తగ్గిపోయి ఇప్పుడైతే ఫస్ట్ ఉన్నట్టయితే బర్రెలు లేవనా. మొత్తం హెవీ సైజ్ బర్రెలు ఉంటున్నాయి. అంటే పెద్ద బర్రెలు తెస్తారు 1,50,000, 1,60,000, 1,80,000 అట్లా చెప్తారు. ఒకప్పుడు పూటకు 4 లీటర్లు ఇచ్చే బర్రె ₹1,00,000 మినిమం, అంటే 1,00,000 లేదంటే 90,000 అట్లా మంచి బర్రెలు దొరుకుతుండే. ఇప్పుడైతే ఇక చెప్పలేకుండా పోతున్నామన్నా. నిన్న అయితే ఒక్క బర్రెకి 1,40,000 చెప్తారంట. ఫిక్స్ రేట్. ఇక అది తగ్గుడు బేరం అనేది ఏం లేదు. ఇక ఎన్నో ఒక తాను ఇప్పుడు రైతు దగ్గరనో, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు రైతు దగ్గరికి వెళ్ళి కొనుక్కోవడం బేఫికర్ అన్న. ఇప్పుడు 1,40,000 పెట్టే కన్నా రైతు దగ్గరికి పోతే ఒక 1,10,000కో 1,20,000కో మనకు దొరుకుతాయి మంచిగా. అంటే అందరు రేట్లు చెప్పుడు నేర్చిరన్న. పాలు ఎన్ని పాలతో సంబంధం లేదు. బర్రె దొడ్డుగా ఉందా, మంచిగా ఉందా, సైజు ఉందా, అంతే. దాన్ని బట్టి తీసుకుంటారు. ఇంకోటి తీసుకున్నాక ఇలాగా పాలకు మాత్రం నిజంగా చెప్తున్నావు ఫ్రెండ్స్, పాలకు మాత్రం రేట్ లేదు. నువ్వు 1,40,000 పెడుతున్నావు అంటే ఖచ్చితంగా పాలకు మంచి రేటు ఉంటేనే బాగా. సిటీలో అయితే 120 పోతుంది. ఇంకా కొన్ని సైడ్లు అయితే 90, 80. మా సైడ్ ఇప్పుడు 70 నడుస్తుందన్న. ఇంకా మరి పాలకు ఎందుకు రేటు పెంచుతలేరు అనేది అయితే నాకేం అర్థమవుతలేదు. ఒకవేళ ఇప్పుడు 1,40,000 నడుస్తుందన్న బర్రెలకు. ఇప్పుడు ఎంత రేటు ఉంటే మనము, ఇప్పుడు సపోజ్ చెప్తున్నా, మినిమం అంటే ₹100 ఉండాలన్న. ఎందుకనంటే ఇప్పుడు 1,40,000 మనం మళ్ళీ రావాలన్నా ఎంత తిప్పలు పడాలి అనేది ఒకసారి ఆలోచించండి. అందరూ డైరీ ఫామ్ ఒక ప్యాషన్ లాగా అయిపోయి పెడుతున్నాము. కానీ దాంట్లోకి వచ్చిన తర్వాత పెట్టిన అమౌంట్ ఇలా మళ్ళీ రిటర్న్ రాలేకపోతుంది అన్న. ఖచ్చితంగా చెప్తున్నా. నేనైతే ఇప్పుడు బర్రెలు తీసుకోకపోవడానికి మెయిన్ రీజన్ అదే. బర్రెకి వచ్చి 1,40,000 చెప్తారు. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎన్ని రోజులకు అది అప్పు తీరాలి చెప్పండి మీరు. ఇంకోటి డైరీ ఫామ్ పెట్టేవాళ్ళు నాకు తెలిసినంత వరకైనా, నేను మొన్న ఒక రీల్ చేస్తే అన్న ఇన్స్టాగ్రామ్లో అప్పు లేకుండా డైరీ ఫామ్ ఎంతమందికి ఉందనంటే సగానికి సగం మంది అప్పుతోనే పెట్టిన వాళ్ళే ఉన్నారు అన్న. కొంతమంది లాస్ అయినామన్నా మేము అన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది చెప్పలేకపోతున్నాం అన్న వాళ్ళు ఉన్నారు. చాలామంది రిప్లై ఇచ్చిన దాంట్లో అన్న నాకైతే అప్పు మొత్తం క్లియర్ అయిందన్న, మంచిగా ఉన్న అన్న వాళ్ళు ఉన్నారు. అప్పు లేకుండా డైరీ ఫామ్ ఉంటే మంచిదే అన్న. కానీ ఇప్పుడు చాలామంది సొంతంగా చేసుకోవాలి అన్న వాళ్ళు, మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళైతే అప్పు చేసి ఈఎంఐలు పెట్టి కట్టి తెచ్చేటోళ్ళే ఎక్కువ. ఇప్పుడు ఈఎంఐ తెచ్చినా కానీ వాళ్ళు మనకు ₹1,00,000 మాత్రమే వేశారు. ఆ 1,00,000కు మనకు బర్రె రాదు. అసలు చెప్పలేకపోతున్నామన్నా. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ డైరీ ఫామ్ పెట్టాలంటే పాల రేట్ ఎంత ఉండాలి, బర్రెకి ఎంత రేటు ఉండాలి. ఇప్పుడు బర్రెకి ₹1,20,000 సపోజ్ చెప్తున్నాను, ₹1,20,000 నుంచి స్టార్టింగ్ అనుకోండి. మనకు మినిమం ఒక ₹80 రేటు ఉంటే ఒక 5-6 నెలల మనకు రిటర్న్స్ వచ్చేస్తాయన్న. ఎందుకంటే దానాల గిలంగా విపరీతంగా రేట్లు పెరిగినాయి. దానాలు కానివ్వండి, బర్రెలకు సంబంధించిన ప్రతిదీ రేటు పెంచేసిరన్న. ఒక పాలకు తప్పితే మాత్రం మిగతా అన్ని రేట్లు పెంచారు. కాబట్టి నేను చెప్తున్నా ఫ్రెండ్స్, కొంచెం ఆలోచించుకొని రండి. గేదెలు ఇలా తీసుకోవాలంటే ఒక 6 నెలల చూడుగట్టిన బర్రెలు తీసుకోండి అన్న. ఎందుకంటే అవే తక్కువ దొరుకుతాయి. 6 నెలలు 7 నెలలు చూడున్న బర్రెలు తీసుకుంటే తక్కువకి దొరుకుతాయి. మంచిగా మెయింటైన్ చేసుకోవచ్చు. నేనైతే కొత్తగా వచ్చేటోళ్ళకు నా నుంచి ఒకవేళ మీకు మంచిగా అనిపిస్తే మాత్రం అన్న, గేదెలు తక్కువకి దొరికేది చూడండి. ఏ బర్రె అయితే ఏముందన్న, మనకు పాలిచ్చే బర్రె కావాలి. బ్రీడే చూసారు అనుకోండి, బ్రీడ్ వాళ్ళు 1,50,000, 1,80,000 చెప్తారు. లోకల్ బర్రె ఇలా 3.5, 4 ఇస్తుంది అన్న. మొర్రా ఏందనంటే కొంచెం లాంగ్ టైం ఇస్తుంది బ్రీడ్ కాబట్టి మంచిగా ఉంటుంది. కానీ మనం రేట్ పెట్టలేమన్నా. తక్కువగా చూసుకొని తీసుకొచ్చుకోండి, మంచిగా ఉంటుంది. ఒకవేళ మీకు మంచిగా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.